కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బ్రిటిష్ పాలకుల పాలనను మైమరిపిస్తుందని, జనరల్ డయ్యర్ తరహాలో నియంతృత్వాన్ని ప్రదర్శిస్తుందని, భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజా ఉద్యమాలతోనే కాపాడుకోవాలని ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. కమ్యూనిస్ట్ కోఆర్డినేటర్ కమిటీ పిలుపులో భాగంగా ఎంసీపీఐ యు వరంగల్ నగర కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలోని ఓంకార్ భవన్లో జలియన్ వాలాబాగ్ అమరవీరులను స్మరించుకుంటూ స్మారక స్తూప చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి పూనుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, నగర నాయకులు నగేష్, నర్సయ్య, ఐలయ్య, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిపోవాలనేటువంటి డిమాండ్ తోటి రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సమావేశమైతే ఆ సమావేశం మీద అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ పాలకులు డయ్యర్ ఏకదాటిగా మూకుమ్మడిగా ఆ మీటింగ్ మీద దాడి చేసి వందలాది మంది ప్రాణాలు బలిగొన్నటువంటి పరిస్థితి ఉంది. నియంతృత్వంగా అక్కడున్నటువంటి ప్రజల మీద దాడి చేసిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఆనాటి ఉన్నటువంటి ప్రజానికం అంతా తిరగబడి దేశానికి స్వతంత్రం సాధించినటువంటి స్థితి ఉంది. కానీ నేటి ప్రభుత్వం ఆనాటి డయ్యర్ తరహాలోనే పాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలపైన మూకుమ్మడిగా దాడి చేస్తూ మతం పేరిట, ప్రాంతాల పేరిట విభజించి పాలించేటువంటి విధానాలకి తెరలేపేటువంటి పరిస్థితి ఉంది. ప్రజల యొక్క మత విశ్వాసాలను, అదేవిధంగా ఆచార వ్యవహారాలన్నింటి మీద కూడా ఆంక్షలు విధిస్తూ ఈరోజు పాలన కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఒక మాటలో చెప్పాలని చెప్పేసి అంటే నియంతృత్వ ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పాలన కొనసాగిస్తున్న స్థితి ఉంది. అందుకోసం ఏంటంటే జలియన్ వాలాబాగ్ అమరవీరుల స్ఫూర్తితోటి ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రజల వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీ పాలన వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా మనం ప్రతినిపోవడం జరుగుతూ ఉంది. రాబోయే రోజులలో అనేక త్యాగాల స్ఫూర్తితోటి ఈరోజు ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్మించడానికి కార్యకర్తలంతా కూడా సంసిద్ధం కావాలని చెప్పేసి అని ఎంసీపీఐ పార్టీ పిలుపునిస్తూ ఉన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.